ఇందాక మీరు మేకప్ రూమ్లో కూర్చున్నప్పుడు అన్నారు సార్, చాలా మంది మిమ్మల్ని అడిగేవారు, మీరు నాన్నగారు వేసే పాత్ర ఏదైనా వేస్తారా, ఏది చేయాలని ఇష్టం ఉంది అని అడిగారు. కానీ ఈసారి మీరు ఆయన వేసిన పాత్ర అన్నీ వేసి ఆయన పాత్రనే వేశారు. సో ఐ థింక్ మీరు ఇందాక అన్నారు దిస్ ఇస్ డెస్టినీ అని. టెల్ మీ సార్, మీకు ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆయన గెటప్ ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళినప్పటి నుంచి టెల్ us యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు దట్ సార్. అంటే కరెక్ట్గా నేను కూడా సంవత్సరంన్నర పైనే నిమ్మకూరు మా ఊరు వెళ్ళాం. అప్పుడు మా లోకేష్ అల్లుడు ఊరు దత్త తీసుకున్నాడు. దాన్ని ప్రైమరీ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ దాన్ని అప్గ్రేడ్ చేశారు. 6 బెడెడ్ నుంచి అప్గ్రేడ్ చేస్తే దానికి వెళ్ళాను. నేను చెప్తాను ఎందుకు వచ్చిందో నోటి నుంచి నాకు తెలీదు. నేను రామారావు గారి బయోపిక్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను నాకు నిమ్మకూరులో. ఫస్ట్ చెప్పాలంటే మన విష్ణుప్రి హీ అప్రోచ్డ్ మీ అండ్ ఈ సెడ్ హీ వాంటెడ్ టు మేక్ ఏ ఫిల్మ్ ఆన్ ఎన్టీఆర్. అంటే సెడ్ ఓకే, ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు అస్. సరే అలాగే చేద్దాం. ఇప్పుడు ఎప్పుడు జరిగింది మీకు గుర్తుందా? ఎప్పుడు ఈ థాట్ ఫస్ట్ ఎప్పుడు జరిగింది? అంటే నిమ్మకూరు నుంచి వచ్చిందండి, నా నోటి నుంచి అతనితో కూడా చేద్దాంలే మంచి ఐడియానే అన్నాను అంతవరకే. కానీ ఫస్ట్ నా నోటి నుంచి వచ్చింది అంటాం కదా, ఒక స్థల మహిమ అంటాం, క్షేత్ర మహిమ అంటాం. అట్లా నిమ్మకూరులో గడుగు పెట్టాను. నా నోటి నుంచి మొట్టమొదటిసారి అనుకోకుండా, నా ముందు అనుకోలేదు కూడా నేను అనౌన్స్ చేద్దామని, అక్కడి నుంచి నా నోటి నుంచి అది రావడం. సో అంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది సినిమా అంతా. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇప్పుడు చెప్తున్నాను, యాజ్ ఎ ప్రొడ్యూసర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో రాణా గారు, అలాగే తిరుకు రామారావు గారి క్యారెక్టర్, మీరు దగ్గుబాటి రాజా గారు, అంటే అన్నయ్య హరికృష్ణ అనే క్యారెక్టర్లో కళ్యాణ్ బాబు, ఇటు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్లో ఇక్కడ సుమంత్ గారు, అండ్ కృష్ణకుమార్ గారి క్యారెక్టర్లో ప్రణీత్ గారు, కేవీ రెడ్డి గారి క్యారెక్టర్లో మన డైరెక్టర్ కృష్ణ గారు, వీళ్ళంతా అసలు అంటే ఆయన చేస్తున్నారు. సరే మనమంతా అసలు ఎలా కలిసామంటే ఇట్ ఇస్ ఐ బిలీవ్ సమ్ కాస్మిక్ పవర్ అంటాం. ఇట్ ఈస్ డెస్టిన్డ్, ఇట్ హాస్ టు హ్యాపెన్. అండ్ యూ అసలు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 20 years ప్లస్ మనమే చేసాం లాస్ట్ శ్రీకృష్ణార్జున యుద్ధం. విజయం కూడా బాలకృష్ణ గారితోనే. శ్రీకృష్ణార్జున విజయం, నేను అర్జునుడు ఆయన కర్ణుడు. That was in 1996 or something, 95 ఇంకా ముందేనండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయి కాలేజీలో ఉన్నప్పుడు that will reveal so many things. No, until we leave it that.